భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచిలో దోపిడీ యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. సొంతింటికే కన్నం వేసేందుకు కోడలు పన్నిన కుట్రని అడ్డుకున్నారు. అత్తమామలు దాచిన డబ్బు నగల కోసం సొంతింటికే కన్నం వేసేందుకు కోడలు పన్నిన పన్నాగాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇంతకీ కోడలి పన్నాగం ఎలా బెడిసికొట్టింది, ఆమె కుట్రను పోలీసులు ఎలా భగ్నం చేశారు, ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పాల్వంచ పట్టణ పరిధిలో భారీ దొంగతనం కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పాల్వంచ టౌన్ పోలీసులు అణువణువున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆ సమయంలో దమ్మపేట సెంటర్ సమీపంలో జమ్మల గార్డెన్ దగ్గర వద్ద 2 కార్లు కనిపించాయి. ఆ కార్లలో కొందరు వ్యక్తులు కనిపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ సుమన్ బృందం అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని సోదా చేశారు. వారి వద్ద ఒక కత్తి, 2 ఐరన్ రాడ్లు, 4 మంకీ క్యాప్లు దొరికాయి. దీంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించి విచారించారు. విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకొచ్చాయి. అదుపులోకి తీసుకున్న వ్యక్తులు పాల్వంచ దమ్మపేట సెంటర్ దగ్గర నివాసముంటున్న అబ్దుల్ రసూల్ ఈసా, తల్లి పరాసుల్తానా వద్ద ఉన్న డబ్బును దొంగతనం చేయడానికి వచ్చారని వెల్లడించారు. ఈ పథకానికి పరాసుల్తానా కోడలు ఇసరత్, ఆమె మనోడు అబ్దుల్ వాసిద్, ఇసరత్ తండ్రి మొహమ్మద్ ఒస్మాన్ ముఖ్య కారకులని పోలీసుల విచారణలో తేలింది. పాల్వంచలో స్థానికంగా దమ్మపేట సెంటర్లో మొహమ్మద్ ఈసా అని ఒక కేటీపీఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నాడు. అతనికి అబ్దుల్ రసూల్ కొడుకు ఉన్నాడు, అతనితో పాటు ఇంకో కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు కొత్తగూడెంలో ఉంటాడు. ఈ అబ్దుల్ రసూల్ మాత్రం వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడనే దమ్మపేట సెంటర్లో ఉంటుంది. ఈ అబ్దుల్ రసీద్ భార్య అయినటువంటి మొహమ్మద్ ఇస్రత్ కి వాళ్ళ అత్తకి అంటే డబ్బుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ ఇస్రత్ ఉద్దేశం ఏంటంటే, ఈ కేటీపీఎస్ లో రిటైర్ అయిపోయిన తర్వాత చాలా డబ్బులు వచ్చినాయి, పెన్షన్ వస్తా ఉన్నది, మాకేం ఇవ్వడం లేదు అని చెప్పేసి ఒక అనుమానం ఆమెలో ఉంది. దానికి తగ్గట్టుగా ఇంట్లోనే ఒక గది ఉంది, ఆ గదిలో బీరువా ఉంది. ఆ గదిలోకి వీళ్ళకి ఈమెను ఎంటర్ కానిస్తలేదు వాళ్ళ అత్త. ఎప్పుడైనా కూడా ఒక గది తప్పించి మిగతా వాటిని యూజ్ చేసుకుందని అలా చెప్తా ఉంది. కానీ దాంట్లో ఎన్నడూ కూడా తనకున్నటువంటి నగల గురించి కానీ డబ్బుల గురించి కానీ ఎప్పుడు ఎటువంటి విషయం చెప్పలేదు, ప్రస్తావించలేదు. ఈ విషయంలో చాలా సార్లు కూడా గొడవలు జరిగినాయి. ఈమె ప్రాపర్ ఎక్కడంటే బచ్చన్నపేట మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్, జనగాం డిస్ట్రిక్ట్, బచ్చన్నపేట. వాళ్ళ ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. ఈ కూడల వల్ల ఫాదర్ పేరు మొహమ్మద్ ఉస్మాన్. తను అక్కడనే ఆ బచ్చన్నపేటలోనే ఉంటాడు. అయితే చాలా రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో చాలా ధనం కానీ నగలు కానీ ఉంటుంది. వాటిని దొంగతనంగా వచ్చి తీసుకెళ్లాలని ఒక ఆలోచన కలిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఏరియాలో ఉన్నటువంటి కొద్దిమందిని ప్లస్ హైదరాబాద్ మొత్తం ఒక 8 మందిని తీసుకోవడం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఒక కారులో రావడం జరిగింది. దీనికి ముందు ఇక్కడ ఏంటంటే ఇక అబ్దుల్ రసూల్ కొడుకైనటువంటి అబ్దుల్ వాజిద్ ఏజ్ అబౌట్ 20 years. అతను ఇంట్లోనే ఉంటాడు, అంటే మన్మడు, ఒక ఈ మొహమ్మద్ ఈసా గారి మన్మడు, కొడుకు మన్మడు. అతను ఏం ప్లాన్ చేస్తారంటే, మీరు ఇక్కడికి దగ్గరికి వచ్చిన తర్వాత మా నాయనమ్మ అంటే బయటకన్నా వస్తుంటది, లేకుంటే నేను డోర్ తీస్తాను, మీరు లోపలికి వచ్చేసేయండి, వచ్చేసి బెదిరించి ఇంట్లో ఉన్నటువంటి డబ్బును నగలను దోసుకొని వెళ్ళాలి అలా ప్లాన్. ఆ క్రమంలో కనుక ఎవరైనా ఎదురు తిరిగితే చంపడానికి కూడా రెడీ. అందుకోసమే ఆ రాడ్స్, నైఫ్ కూడా తీసుకొని వచ్చారు. అలా ఫేసెస్ కవర్ చేయడం కోసం మంకీ క్యాప్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రధాన సూత్రధారుల్లో ఒకరైన మొహమ్మద్ ఒస్మాన్ తనతో పాటు తనకు తెలిసిన బచ్చన్నగూడెం, హైదరాబాద్ ప్రాంతానికి చెందిన మరో 8 మంది వ్యక్తుల్ని మాట్లాడుకుని పాల్వంచకొచ్చాడు. ఎవరైనా అడ్డొస్తే వారిని హతమార్చైనా డబ్బులు తీసుకురావాలని పక్కా ప్రణాళికతోనే ఎంట్రీ ఇచ్చారు. తమతో పాటు కత్తి, ఐరన్ రాడ్లు వెంట తెచ్చుకున్నట్లు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. డబ్బు దొంగలించడానికి ముందు అబ్దుల్ రసూల్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు వారిని పట్టుకున్నారు.
పాల్వంచ టౌన్ ఎస్ఐ సుమన్ నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. మొత్తం 9 మంది నిందితుల్ని రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించామని, పరారీలో కోడలు మొహమ్మద్ ఇసరత్ ఉందని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. నిందితుల వద్ద కత్తి, 2 ఐరన్ రాడ్లు, 4 మంకీ క్యాప్లు, 8 సెల్ ఫోన్లు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి సుమారు 1 గంట తర్వాత ఇక్కడ పాల్వంచ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు మామూలుగా రొటీన్ పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర సస్పిషన్ తోని 2 కార్లు వచ్చారు. వీళ్ళు మొత్తం ఆ 2 కార్లు ఆగి ఉండడము, కొన్ని సస్పిషన్ మూమెంట్స్ ని గ్రహించి సడన్ గా వాళ్ళని ఆపి కార్లు ఫస్ట్ ఏదో చెప్తా ఉన్నారు. వాళ్ళకు నమ్మకం కలగక కార్లు చూస్తే కార్లో ఈ నైఫ్స్ ప్లస్ మంకీ క్యాప్స్ ఉన్నాయి. వీటిని ఆధారంగా వాళ్ళు ఇంట్రాగేట్ చెప్తే ఈ క్రమం చెప్పినటువంటి విషయం యాక్చువల్గా వాళ్ళ మెయిన్ మొహమ్మద్ ఉస్మాన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ రచనపేట అతను తీసుకురావడం జరిగింది దొంగతనం చేయడం కోసం అని చెప్పి. ఆ క్రమంలో వాళ్ళు కనుక ఇంట్లో ఉన్న వాళ్ళు కనుక వినక ఏమన్నా ప్రతిఘటిస్తే గాయపరచడానికైనా చంపడానికైనా రెడీగా సిద్ధమై వచ్చామని చెప్పింది. వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా రాశాము. వాళ్ళ ఉపయోగించినటువంటి ఈ నైఫ్స్, మంకీ క్యాప్స్, 2 కార్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. కుట్ర కోణాన్ని ముందుగానే పసిగట్టి చాకచక్యంగా నిందితుల్ని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.